ఈరోజు ఏం సార్ వీళ్ళు మాట్లాడేది? ఓకే కీర్తన్ గారు వన్ బై మాట్లాడదాం. మల్లేశ్వరి గారు సార్ ఇప్పుడు ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి బూడిద చేసిన రోజు ఏంటి ఈ నీతి మాటలు లేవే? ఎక్కడికి వెళ్ళాయి ఈ నీతి మాటలు? అప్పుడు ఆ తల్లి కడుపు కోత మీకు కనిపించలేదే? ఒక వ్యక్తిని అదే హోంమంత్రికి దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి స్టేషన్ లో నాకు ఇంత అన్యాయం జరిగిందని సూసైడ్ చేసుకున్న రోజు ఇవి నీతి మాటలు ఈ ప్రవచనాలు లేవే? నేనేమంటున్నాను అని అంటే ఎవరైనా వెళ్ళే కళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఆ మేడం ఆయన తప్పిపోయాడంటే హూ ఇస్ ఇట్ అన్నట్టు కాదు ఇది. మనల్ని ఎవరైనా మేకప్ అన్నానగానే మనం ఎంత రెచ్చిపోయి ఎంత ఉవ్వెత్తున పగల పెట్టేసి చేసినటువంటి పనులు ఇవాళ ఇంకొక మహిళను బట్టలు ఇప్పదీసి వివక్షణ జరిగినా కూడా మనం రెస్పాండ్ అయ్యేదంటే నాకు ఇక్కడ కామెడీ ఏంటంటే చేసింది మీ వాడు, జరిగింది మీ ప్రభుత్వంలో, మళ్ళీ యాక్షన్ తీసుకున్నామంటే యాక్షన్ తీసుకోక ఇంకేం తీసుకుంటారు? ఏం తీసుకుంటారు సార్? అలా ఉండిపోతారా? జరిగింది ఏ రోజు 15వ తారీఖున జరిగింది. మీకు ఇక్కడ పాయింట్ అర్థం కావట్లే. అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ చెప్తాడు కదా, మేడం చెప్తే మేము తీసుకున్నాం. మేడం తీసుకునేది ఏంటండి? ఒక మహిళకి మీరు అంటే టీడీపీ పార్టీకి కూటమి పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు? ఎమ్మెల్యేలు చెప్తేనే కేసులు కడతారా లేకపోతే కేసులు కట్టరా? ఇవేళ మాట్లాడుతున్నారు నీతి మాటలని. అమర్చలే ఎక్కడికి పోయా? రోడ్డు మీద ఏం చేసావా రోజు? ఏం మాట్లాడారు? మాటలు మీరు మాట్లాడకండి. ఇందులో కూడా నేను డిఫెండ్ చేసింది అనంతబాబు గారిని మా ప్రభుత్వం సార్ పూర్తిగా వ్యతిరేకత వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు సార్. మేడం వన్ బై వన్ మాట్లాడు ప్లీజ్. పూర్తిగా వ్యతిరేకత వచ్చి సస్పెండ్ చేశారు. ఆ విషయం కీర్తన్ గారు నేను అడుగుతాను దయచేసి. మల్లేశ్వరి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, స్లోగా మాట్లాడాలి. మల్లేశ్వరి గారు మీ వాయిస్ కట్ అవుతుంది, స్లోగా మాట్లాడాలి. మీరిద్దరు ఆపితే నేను మాట్లాడతాను. సమయం తక్కువ ఉంది, వన్ బై వన్ స్లోగా మాట్లాడి కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు మీరందరూ మహిళలు, ఒక మహిళకు జరిగినటువంటి అంశం మనం ముమ్మాటికి తప్పు. ఏ పార్టీలో జరిగినా కూడా ఎవరి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు. నేను అడిగేది ఏంటి అని అంటే ఒక సామాన్య మహిళ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే చెప్తేనే కేసులు కడతాము అని అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మేము సస్పెండ్ చేశాము, మేము యాక్షన్ తీసుకున్నాము, మేము కన్నెర్ర చేశాము, ఇది కాదు. మీరు కల్పించాల్సినటువంటి భరోసా ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒక ఆడబిడ్డకు అవమానం జరిగినా లేకపోతే వివక్షత జరిగినా లేకపోతే వస్త్రాభారం జరిగినా కూడా నేను వెళ్ళి కేసు పెడతానంటే కేసు తీసుకుంటాననే నమ్మకాన్ని మీరు కలిగించాలి. అది ప్రభుత్వ నమ్మకం. అంతేగాని అన్యాయం జరిగిన తర్వాత మేము యాక్షన్ ఏదో 2 రోజుల తర్వాత 15వ తారీఖున జరిగితే 17వ తారీఖున మేము అరెస్టులు చేశాం కదా, మేము విఆర్ కి పంపించాం కదా. విఆర్ ఏంది సార్? ఆ రోజు మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీరు నచ్చినట్టు 2 చోట్ల గొడవలని మీరు క్రియేట్ చేసుకుంటే అవ్వదు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినట్టు జరిగింది. అది ఏ ఆడబిడ్డకి జరిగిన అవమానం. ఇంకా ఆడబిడ్డ సూసైడ్ చేసుకొని చచ్చిపోలేదు. దానికి మనం ఇంకా నేను నిజంగా ఆ బిడ్డకి హ్యాట్సాప్ చెప్తున్నా మీ ఛానల్ ద్వారా. శిరీష్ గారు మీరు నెక్స్ట్ మాట్లాడు దయచేసి. మల్లేశ్వరి గారు కంక్లూజన్ ఇవ్వండి. మల్లేశ్వరి గారు ఇప్పుడు ఏం న్యాయం జరగాలి? శిరీష్ గారు ఒక నిమిషం. శిరీష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. మల్లేశ్వరి గారు శిరీష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు ఇప్పుడు ఇంకా జరగాల్సిన న్యాయం గురించి చెప్పండి. మల్లేశ్వరి గారు ఇంకా ఆ మహిళకి ఎలాంటి న్యాయం ఈ ప్రభుత్వం చేయాలనేది ఆ డిమాండ్ చెప్పండి. మీరు అపోజిషన్ గా ఆ డిమాండ్ చెప్పండి. ఇప్పుడు ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరగాలి అది చెప్పండి ప్లీజ్. ఏముంది చెప్పడానికి? ప్రభుత్వం చేసింది కదా. మేడం ఒక్క నిమిషం, మీరు నెక్స్ట్ మాట్లాడరు. మల్లేశ్వరి గారు మీరు ఏం డిమాండ్ చేస్తారా? మహిళకి ఏం న్యాయం జరగాలని ఏం మాట్లాడుతుంది కాదండి? ఏం చేస్తారని అంటారేంటి? బుద్ధి లేకుండా మాటలు మాట్లాడతానే. మేడం శిరీష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. శిరీష్ గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి మేడం ప్లీజ్. ఎంత వల్గర్ గా బిహేవ్ చేస్తున్నారు. మల్లేశ్వరి గారు ఫస్ట్ మాట్లాడిందే
మల్లేశ్వర్ గారు మీరు ఆ నేను మహి- మిమ్మల్ని మీరు అంటున్నాను, మీరు పేరు పెట్టి పిలవకండి. కీర్తన్ గారు ఒక్క నిమిషం. మల్లేశ్వర్ గారు ఏమి న్యాయం కావాలి చెప్పండి, ఏమి న్యాయం చేస్తే బాగుంటుంది అనేది ఆ అంశం గురించి మాట్లాడదాం. మల్లేశ్వర్ గారు ఆహా, మీరు అది గౌరవించండి, మీరనే మాట్లాడండి. అన్నెసెసరీ డిస్కషన్ అండి ప్లీజ్. పేరు పెట్టి పెంచడాలు పద్ధతి నేర్చుకోండి ఫస్ట్. నీ అబ్బా నీ దగ్గర నేర్చుకోవాలి మీరు తల్లి. మీరు కీర్తన్ గారు ఒక్క నిమిషం మేడం ప్లీజ్. మల్లేశ్వర్ గారు పర్సనల్ గా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మల్లేశ్వర్ గారు మీరు ప్లీజ్, మల్లేశ్వర్ గారు మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్యానెల్లో మీరు 3 పార్టీల నుంచి ప్రతినిధులుగా వచ్చి మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? మల్లేశ్వర్ గారు ప్లీజ్ మేడం. మల్లేశ్వర్ గారు డిమాండ్ ఏంటి? ఆ మహిళకి ఇంకా జరగాల్సిన న్యాయం ఏంటి చెప్పండి. మల్లేశ్వర్ గారు ఆ మహిళకి ఇంకా ఏం న్యాయం చేయాలి? మేడం ఓకే మేడం ప్లీజ్ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోదు. మనము ఆ అంశం ఒక మహిళకు జరిగినటువంటి దారుణమైనటువంటి అంశం మీద మనం చర్చ పెట్టాం మేడం. మీరు ఒకరికొకరు వ్యక్తిగతంగా ఫైట్ చేసుకోవద్దు దయచేసి. మల్లేశ్వర్ గారు ఫైనల్ గా 1 వర్డ్ కంక్లూజన్, ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు? సరే మేడం వదిలేసేయండి, సమయం లేదు ప్లీజ్, వదిలేసేయండి. ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? మాట్లాడినప్పుడు ఎవరు అడ్డు రాలేదు. ఆవిడ మర్యాద ఇచ్చి మాట్లాడితే అందరు వింటారు. వినండి ఆవిడ ప్లీజ్.